రేవంత్ సర్కార్ మహిళా ఓటు బ్యాంకును బలోపేతం చేసే పనిలో పడిందా? అన్ని పథకాలు మహిళలే లక్ష్యంగా పెట్టడంలో ఉద్దేశమేంటి? కోటి మంది మహిళలు కోటీశ్వరులు అనే నినాదం వెనుక స్ట్రాటజీ గట్టిగానే ఉందా? ఇప్పటివరకు పెట్టిన పథకాలు ప్రకటనలను అన్నీ చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. మన దేశంలో రాజకీయ పార్టీలది టిపికల్ ఎలక్షనీరింగ్. కుల సమీకరణాలు, మత సమీకరణాలు, వర్గ సమీకరణాలు, పోలరైజ్ అయ్యే ఓట్లు, కన్సాలిడేట్ అయ్యే ఓట్లు, ఇలా ఉంటాయి లెక్కలు. ఇవి ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి అనే స్టాటిస్టిక్స్ జోలికి పోకుండా కాసేపు రేవంత్ ప్రభుత్వం తాజాగా ఎత్తుకున్న కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలనే నినాదాన్ని ఓసారి పరిశీలిద్దాం. కులాలు, వర్గాలు, పొత్తులు, మిత్ర ధర్మాలు కలిసొచ్చే టైంలో కలిసొస్తాయి. అవి సందర్భాన్ని బట్టి ఓటు బ్యాంకుగా మారిపోతాయి. కానీ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ ఓట్లు ఎటూ పోవనేది సీఎం లాజిక్. ఆ క్రమంలోనే పథకాలన్నీ లేడీస్కు కలిసొచ్చేలా రూపకల్పన చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు మొదలుకుని అంగన్వాడీల వరకు ప్రతి స్కీమ్ వాళ్ల కోసమే రూపుదిద్దుతున్నారు. అదీగాక 6 గ్యారంటీల పథకాల్లో మహిళలకే పెద్దపీట వేశారు. ఇలా ప్రభుత్వం ప్రతి పథకంలో, సంక్షేమ కార్యక్రమంలో మహిళల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ముందుకు పోతోంది. త్వరలో ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటున్నారు. 0 వడ్డీ రేటు రుణాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన పొందుతారని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. రాష్ట్రంలో 54,000కు పైగా మధ్యాహ్న భోజన కార్మికులున్నారు. ఇక నుంచి వారికి ప్రతి నెల వేతనాలు అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 34,148 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాళ్ల జీతాలు స్ట్రీమ్లైన్ చేస్తే సేవలు మెరుగవుతాయి. వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుంది. రాష్ట్రంలో 27,000 మంది ఆశా వర్కర్లున్నారు. వారి వేతనాలను సరిచేస్తే వాళ్లంతా పార్టీకి, ప్రభుత్వానికి లాయల్గా ఉంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పటికే రన్ అవుతోంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకము నడుస్తోంది. 200 యూనిట్ల లోపు 0 కరెంటు బిల్లు కలిసొచ్చే మరో అంశం. తాజాగా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు అప్పగిస్తామని సీఎం ప్రకటించారు. గురుకులాలకు మహిళా సంఘాల నుంచి పౌష్టికాహారం సరఫరా చెయ్యాలని నిర్ణయించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాల చెంతకు చేర్చారు. పెట్టుబడిదారులకే పరిమితమైన ఆర్టీసీ బస్సుల లీజులను మహిళా సంఘాలకు అప్పగించారు. 60 ఏళ్లు పైబడిన కుటుంబ బాధ్యత నా తల్లి వదలలేదు. ఇంటైన తిరగబోయినా, కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు. కూలి, నాలి, ఇంటి పని, పాచి పని చేసి, వ్యవసాయ పనులను చేసి ఈరోజు కుటుంబాలను 60 ఏళ్ల పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు. అందుకే 60 ఏళ్లు పైబడిన ఆడబిడ్డల్ని కూడా, అక్కల్ని, పెద్దమ్మల్ని ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలు సడలించినాం. నిజమే, సీఎం రేవంత్ చెప్పినట్టు మహిళ బాగుపడితే ఆ కుటుంబము బాగుపడుతుంది. మహిళను ఆర్థికంగా పైకి తీసుకొస్తే ఆ కుటుంబము పైకొస్తుంది. భర్త బలాదూరుగా తిరిగినా, కొడుకు చేతికి రాకపోయినా కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఆర్థికంగా ఓ నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్న సీఎం మాటలు కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. అందుకే చూడండి, సీఎం వెనకాల ఉన్న ఓ మహిళ గుడ్ల నీరు కుక్కుని పైట చెంగుతో తుడుచుకుంటోంది. ఈమె ఒక్కరే కాదు, అక్కడున్న వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి ఇంచుమించు ఇదే. ఇక్కడ సీఎం తీసుకున్న ఇంకో నిర్ణయం ఏంటంటే 15 ఏళ్లు నిండిన బాలికలను కూడా మహిళా గ్రూపుల్లో చేర్చడం. ఇంతకుముందు ఏజ్ లిమిట్ 18 ఏళ్లే ఉండేది. ఇప్పుడు 15 ఏళ్లకి మార్చారు. అంటే మరో 3 ఏళ్లలో వాళ్లకు ఓటు హక్కు వస్తుంది. అలాంటి వారిని కూడా ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తే వాళ్లు కూడా ఓటు బ్యాంకులో యాడ్ అవుతారు. ఇంకో నిర్ణయం ఏంటంటే 60 సంవత్సరాల కటాఫ్ ఏజ్ని 65 ఏళ్లకి పెంచారు. అంటే ఆ వయసు గ్రూపు వాళ్లను కూడా దూరం చేసుకోకుండా కలుపుకునే మరో ఎత్తుగడ ఇది. ప్రస్తుతం మహిళా సంఘాలలో 65 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వయసు సడలింపులు చేస్తే లెక్క 1 కోటి మందికి చేరుతుంది. ఇదొక తిరుగులేని ఎలక్షనీరింగ్ స్ట్రాటజీ అని సీఎం భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కటర్ అభిమానులు కాదు, కానీ న్యూట్రల్ పురుషుల ఓట్లు ఆ సమయానికి ఎటైనా మారచ్చు. కానీ లేడీస్ ఓట్లు అలా కాదు, లాయల్గా ఉంటారు. మంచి చేశారు అనిపిస్తే కృతజ్ఞత చూపిస్తారు. మార్పు కళ్ల ముందు కనిపిస్తే మరిచిపోరు. నమ్మక ద్రోహం తలపెట్టరని ధీమాగా ఉండొచ్చు. ఈ అంశాలన్నీ రేవంత్ బాగా స్టడీ చేసినట్టున్నారు. అందుకే మహిళల ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. మరి స్ట్రాటజీ ఎలక్షనీరింగ్ వాస్తవ రూపం దాల్చాలంటే
అనుకున్న లక్ష్యాలని చేరుకోవాలి. మరి ఎంత మేరకు రేవంత్ సక్సెస్ అవుతారో వేచి చూడాలి.